చాలామంది అడిగే క్వశ్చన్. మీ కిరణకు ఫ్యామిలీ లేదా? ఫ్యామిలీ చూపించండి అని చెప్పేసి. సో, ఈ వీడియోలో మా అన్న వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తాను. గెట్ రెడీ. సో, తర్వాత నిన్న వచ్చాం కదా! రితుగాడు ఇక్కడే ఉండిపోదాం అన్నాడు. అందుకే ఇక్కడే ఉండిపోయాం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నా కబడ్డీ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో, ఇక్కడ అన్న వాళ్ళ రూమ్ ఆపోజిట్లో కెనాల్ అవతల ఒక గార్డెన్ ఉంటుంది, ఒక పార్క్ ఉంటుంది. ఎప్పటి నుంచో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళట్లేదు. సో, ఇప్పుడు ఆ చికెన్ టిక్కీస్ ఋతువానికి తినబెట్టినాక వెళ్దాం పా అన్న అంటే వచ్చినాం అనమాట. సో, అక్కడి నుంచి వెళ్ళి చూస్తానేమో చిన్నగా అనిపించింది, కానీ లోపలికి పోతే కానీ వెళ్ళేది చాలా పెద్ద పార్క్ అది. లైక్ అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి వాక్ ఏరియా లాగా, జిమ్ దంతా అందులో ఉంది. తర్వాత పిల్లలు ఒక 5, 6 వందల మంది పిల్లలు ఒకేసారి ఆడుకునేలా ఉందనమాట. మేము చించువాడలో ఉన్నప్పుడు ఇలాంటి పార్క్ ఒకటి ఉండేది, అది ఇంకా స్పేసియస్గా ఉండేది. సో, ఇక్కడ మా వాళ్ళను ఒక చిన్న ఫోటో తీశారనమాట. సో, మా అన్న కూడా ఇక్కడ దగ్గరే ఉంటారు, కానీ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. నేను కూడా ఎప్పుడు చెల్లి రాలేదు ఇక్కడికి, ఇంత పెద్దగా ఉంటుందని నాకు కూడా తెలియదే అన్నాడు అనమాట. సో, చాలా లోపలికి వెళ్దాము. ఇక్కడ అన్ని జంతువుల బొమ్మలు ఉన్నాయి అనమాట, పెద్ద పెద్దగా డస్ట్బిన్లుగా జంతువుల బొమ్మల్లానే ఉన్నాయి. అది చూడండి, లయన్, టైగర్, జిరాఫీ, మంకీస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ దీని చుట్టూ చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. చుట్టూ నడవడానికి ఇట్లా వాక్ ఏరియా ఉంటుంది అనమాట. లోపలికి పోయేదాకా తెలియదు. ఇందులో 300-400 మంది పిల్లలు ఉన్నారు. అంత ఒకేలా ఉన్నారు పిల్లలు. లైక్ మనం అటు ఇటు చూసాలో మన పిల్లాడు మిస్ అవుతాడు. అంటే ఎట్ ద సేమ్ టైం నాకు ఫీలింగ్ వచ్చింది. అంటే నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను. ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఈ కిడ్నాప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ ఏరియాలో ఉంటే ఈజీగా పిల్లలు కిడ్నాప్ చేయొచ్చు. అండ్ మన ముందు మన పిల్లలు తీసుకుపోయినా మనం కన్ఫ్యూజ్ అవుతాం. అలా ఉన్నారు. నేను ఋతుగా అంటే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. అంతమంది పిల్లలండి, 400-500 మంది పిల్లలు ఆడుతూనే ఉండరు. ఇది చాలా పెద్దగా ఉంది. దాని నుంచి జారడం కానీ, ఇట్లా క్లైంబ్ చేయడం కానీ, ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయి. నేను నా కొడుకు టీచర్ ఒకటి గుర్తుంచుకున్నా. చూడండి, అంత ఒకలా ఉన్న పిల్లలే ఉన్నారు. మన చిన్నప్పుడైతే బక్కున్న పిల్లలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, అంత బక్కగా ఉండేటోళ్ళు. పొలికలు ఎక్కువ పిల్లలంతా వెరైటీగా అనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలంతా లడ్డులాగా సేమ్ లాగా ఉంటున్నారు. ఈవెన్ స్కూల్కి పోతూ అందరి ముఖాలు, ఆ స్కూల్లో అందరి ముఖాలు సేమ్ ఉంటున్నాయి కదా. సో, ఆడ కూడా అంతే, ఒక 2-3 సేమ్ ఆ ఋతుగాడిలానే ఉన్నారు. సో, ఫస్ట్ నేను వాడి చుట్టూ తిరుక్కుంటూ వాడిని ఆడిపించాను. ఒకటే ఆరెంజ్ టీషర్ట్, గ్రే ప్యాంట్, ఈ రెండే బాగా గుర్తుంచుకొని. మనం పిల్లల్ని ఆడినప్పుడు వాళ్ళని గైడ్ చేయకూడదు. వాళ్ళు ఎటు వెళ్తే అటు వాళ్ళు వెంబడి పడిపోవాలి అంతే. గైడ్ చేసాం అనుకోండి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడలేరు. సో, పిల్లలకి ఓకే అన్నిటికీ అన్నీ చెప్పాలి మనం. బట్ నేను ఒకటి అనుకుంటాను, ఆడుకునేటప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా ఆడనీయాలి. నేను అట్లే వదిలేస్తాను. నా కొడుకు ఎట్టిన పోతే వాడిని వెంబడి వాడు ఎటు తిరుగుతుండో చూసి నాకింత వాకింగ్ అయింది. ఇలాంటిది హైదరాబాద్లో అక్కడ మా ఇంటి పక్కన ఉంటే బాగుండన్న ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. పిల్లలు బోల్డ్ అంతమంది, అట్లా ఎదురు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు. మా తేజ్ వాడికి వీడియో కాల్ చూపించిన వాడికి ఏడుపు ఒకటి రాలేదంతే. అమ్మ నేను వచ్చినప్పుడు ఎందుకు అమ్మ తీసుకుపోవు అని. పెద్దనే వాళ్ళ ఇంటికి షిరిడీకి వెళ్ళాం చూడండి మనం, అప్పుడు ఇలాంటి పార్క్కి వెళ్ళాం. అది కూడా చాలా పెద్దగా ఉండే. బట్ ఇది బాగా అనిపించింది నాకు. ఈ తర్వాత ఇక నేను ఒక అరగంట ఆడిపించిన తర్వాత మా అన్నకు అప్పచెప్పిన. మా అన్న ఏంటంటే వాడెటిపోతే అడిపోడు, ఇక్కడ ఆడుకో అక్కడ ఆడుకో, కొత్త ఏదైనా ఉంటే ఆడుకో అని చెప్తాడు అనమాట. సో, అందులో వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. నేనంటే వాడికి నచ్చినట్టుగా ఆడుకొని అని వదిలేస్తూ ఉంటాను అనమాట. ఇది చూడండి, ఇక మా అన్న అర్ధగంట వాడిని ఎవ్వరు తిరిగిరు. ఇక ఇద్దరం అవుట్ అయిపోయినాం. కాళ్ళు గుంజి స్టార్ట్ అయింది. పిల్లలకి ఎంతసేపు ఆడినా కాళ్ళు లాగవు కదండి, మంచిగా ఏం చేస్తారు. అందులో మా రిత్తు తేజ్ అయినా సమ్టైమ్స్ ఫోన్ చూడడానికి ఇష్టపడతాడు, కానీ రిత్తు అట్లా కాదు. వాడికి ఆడేటోళ్ళు ఉంటే వాడు డే అండ్ నైట్ ఆడమన్నా ఆడతాడు. బట్ వాడికి కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి, లెగ్ క్రాంప్స్. మనకి పిల్లలు గ్రోయింగ్ పెయిన్స్ అంటాడు వాటిని. కానీ ఈ గ్రోయింగ్ పెయిన్స్ మా వాడికి పూణేకి వచ్చినప్పటి రెగ్యులర్గా ఎక్కువ వస్తున్నాయి, ఎందుకో తెలీదు. సో, ఎందుకో మనకి మల్టీవిటమిన్ సిరప్ వేద్దామా హైదరాబాద్కి పోయినాక ఆలోచన ఉంది నాకు. తర్వాత పైన చూడండి, చాలా పెద్ద ప్లే ఏరియా ఇది. చుట్టూ ఉయ్యాలలే. మా వాడికి ఉయ్యాల నచ్చదు, రిత్తుకాడికి ఉయ్యాల నచ్చదు, తేజుకు ఉయ్యాలంటే బాగా ఇష్టం. తేజు మా ఇంటి దగ్గర హైదరాబాద్లో పార్క్ ఉంది, అందులో కూడా ఉయ్యాల బాగా ఆడతారు. బట్ అక్కడ 2 ఉంటాయి. సో, నాకు అనిపించింది ఇలాంటి పార్క్ మా ఏరియాలో ఉంటే బాగుండు అని. బిహెచ్లో ఉంటాయి కానీ అక్కడ ఎక్కువ మనకి ఇట్లా ఉండదు, ఏంటి ఆడవి ఎక్కువ ఉండవు. సో, ఇక్కడ ఆడవి బాగున్నాయి. మా వాళ్ళు కొన్నిటి మీద కూర్చొని ఫోటోలు దిగిరు. రైన్ వాడు చూడండి, సేమ్ ఇలాంటి ఒక ఫోటో తేజుగాడితో కూడా ఉంది కిరణ్ అన్నది. చించువాడ పార్క్లో వాళ్ళ గొర్రెల పక్కన కూర్చున్నారు ఇద్దరు. సో, అది ఉంది. చించోడలో చాలా పెద్ద పార్క్ ఉండే. అప్పుడు మనం 2 ఇయర్స్ అక్కడే ఉన్నాం కదా. తర్వాత మా వాడు ఏంటంటే, మామ నేను ఇది ఎక్కుతా, మామ నేను అది ఎక్కుతా అంటే, మా అన్న వాడు ఏది ఎక్కుతా అంటే అది ఎక్కడానికి వాడు ఎంబడి తిరుగుతాడు.
నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. సో ఇట్లా మా అత్త మా రమ్య ఉన్నప్పుడు అంతే నేను చాలా రిలాక్స్ అవుతాను. పిల్లలు ఎంబడి వాళ్ళే తిరుగుతారు. మా రమ్య కానీ మా అత్తయ్య కానీ మా నటయాన ఉన్నా మా కిరణాన ఉన్నా అంతే. మా పూజక్క దగ్గర పిల్లలు ఒంటరి ఎక్కువ ఉంటారు కానీ నటయాన కిరణ్ దగ్గర ఉండగలుగుతారు. తర్వాత ఇటు చూడండి వీడికి ఇక్కడ బబుల్స్ తీసుకుంటాను అనుకున్నా కానీ అది తీసుకున్నాడు. ఇట్లా ఎగిరేస్తాం చూడండి అది తీసుకున్నమాట. తర్వాత ఇక్కడ మేము ఇది చేస్తాం ఏంటి ఈ చికెన్ది మిగిలింది కదా అప్పుడు జస్ట్ రుత్తువాడికి గోలిచ్చాం. తినేటప్పటికి మాకు అవుతుంది అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే రిత్తుగాడు వెళ్దాము తొందరగా అంటే ఇక్కడే ఉందాం ఇవాళ మా అమ్మ దగ్గరే ఉన్నాం అన్నాడు. సో మా ప్లాన్ మారింది. ఈరోజు కిరణ్ దగ్గరనే ఉంటాం మనం. సో ఎదురుగా కనిపిస్తుంది చూడు రేగుల రూమ్, అది కూడా అన్నయ్య వాళ్ళ రూమే. అందులో చైర్స్ కానివ్వండి ఇంకా ఈ టెంట్ హౌస్ సంబంధించిన సామాన్ ఉంటుంది అనమాట. మా వాడు చూడండి పోవడద్దు ఇక్కడే ఉందాం అంటుండు. సరే నీ ఇష్టం రా అని చెప్పేసి నేను కూడా సరే ఉందాంలే అన్న. తర్వాత ఇక్కడ ఈ అన్నయ్య అన్నీ రెడీ చేసిండు చికెన్ టిక్కీలు. సో ఈరోజు వంట చేసి చూపిస్తాను. చెప్పాను కదా నాకు వీళ్ళు చేస్తే ఎగ్ మసాలా బాగా ఇష్టమని. ఆ వర్మ భయ్య బాగా ఇస్తాడు. సో వీళ్ళకి బౌల సామానే ఉంది, బౌల షాప్ లెక్కనే ఉంది కానీ చెంచా వాడుతున్నారు. ఈ స్పూన్ ఎందుకు వాడుతున్నారు అన్న అంటే అంతేనే మనం ఉన్నాయని అన్నీ వాడకూడదు అంటాడు. సో ఇది ఎగ్ మసాలా అసలు ఎంత బాగుంటుందంటే కొబ్బరి కొత్తిమీర అవి దంచి వేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట. తర్వాత ఇది మా 2x, నాకు 2x అన్నకు 2x అనమాట. సో మీకు చూపించాలని కాదు, నా పెళ్ళి కాకముందు నుంచిగా నేను పూణేకి వెళ్ళినా మా అన్న ఇల్లంతుకుంటకి వెళ్ళినా మేమిద్దరం కలిసి ఒకే ప్లేట్లో తిన్నాం. మాకు అలవాటు అనమాట. సో మీరు ఇప్పుడు అనుకున్నారు నాకు వీడియోలు చూపించడం కోసం ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏమి లేదు. మా అన్న అక్కడ నేను ఇక్కడ పూణేలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినా అలా ఇప్పుడు ఇప్పటికి కూడా నాకు పెళ్ళై మా అత్తగారి ఇంట్లో అంటే నా ఇంట్లో నేను ఉన్నా కదా హైదరాబాద్, అక్కడికి మా అన్న వచ్చినా మేము ఇద్దరం తింటాం. సో మా అన్నకు నా చేతితో తినిపించుకొని తినడం అంటే ఇష్టం. నాకేమో మా అన్న నేను అద్దరా నాకు పెడతాడు అనమాట. సో మా అన్న ఫ్యామిలీని చూపించమని చాలామంది అడిగారు. సో ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద ఇది మా అన్న వాళ్ళ చెల్లె, నేను కళ్యాణిని. సో మా అన్నయ్యకి పెళ్ళయింది, పిల్లలు లేరు. మా అన్నయ్యకి డివోర్స్ అయిపోయింది. సో ఇది నేను చాలాసార్లు చెప్పిన, అయినా కొంతమంది అడుగుతున్నారు. అది క్లియర్ చేయడానికి ఈ వీడియోలో షేర్ చేస్తాను. కొన్ని విషయాలు మళ్ళీ 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 ఎవరికి గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు, చేయకూడదు, మనకు కూడా బాగా అనిపించదు. సో అట్లా ప్లీజ్ ఇంకోసారి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ చూపించండి అడగొద్దు, ఓకేనా. సో మా అన్నయ్యకి డివోర్స్ అయిపోయింది. ఈ ఎదురుగా ఉన్నాడు మా అన్న వాళ్ళ అల్లుడు. సో మా అన్న ఫ్యామిలీ చూపించమని కూడా హీరో చూపిస్తారు. వైఫ్ అయితే లేదు, డివోర్స్ అయిపోయింది. ఆ చాప్టర్ క్లోజ్. సో నెక్స్ట్ ఉన్నది మేమే. సో ఈడు మా అన్న వాళ్ళ అల్లుడు. తర్వాత సేమ్ మా ఆయన మా అన్నకు బావ అవుతాడు, మా నటరాయన మా అన్నకు తమ్ముడు అవుతాడు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఓన్ బ్రదర్సే కదండి. సో మేము మమ్మీ వేరైనా మేము ఓన్ కంటే ఎక్కువనే ఉంటాం. మీకు అందరికీ తెలుసు. చాలామంది అక్క మీరు చాలా లక్కీ అంటారు. నిజంగా నేను చాలా లక్కీ. సో దేవుడు ఒకటి లైఫ్లో తీసేస్తే ఇంకోటి యాడ్ చేస్తాడు. లైక్ మా అమ్మ లేనందుకు మా నాన్న చాలా బాగా చూస్తున్నారు. తర్వాత ఇటు ఇల్లంతా గుట్టకు పంపించాక నన్ను మా అన్నలు చాలా బాగా చూసుకుంటారు. ఇంకా మా ముగ్గురు అన్నలు బాగా చూసుకుంటారు. అందులో మా కిరణ్ అన్న మా నటరాన్ని నాకు చాలా ఎక్కువ చూసుకుంటున్నాను. ఎందుకంటే నటరాన్ని చిన్నపిల్లలు పెంచాను. కిరణ్ అంటే నాకు ఫ్రెండ్, అన్నయ్య, ఫాదర్ లాగా. మా అన్నలందరూ నాకంటే పెద్దోలే. సో కిరణ్ నటరాన్ని ఇద్దరు అట్లా చూసుకుంటారు. తర్వాత పెళ్ళి కాకముందు ఎప్పుడో ఈ రోడ్ల మీద ఇట్లా తిరిగే వాళ్ళం మా అన్న నేను బాపు ఉన్నప్పుడు. పెళ్ళైనాక ఎప్పుడు ఇంత లేట్ నైట్ మేము తిరిగింది లేదు. శేఖర్ వస్తే కూడా తెలుసా, శేఖర్ వెళ్ళి అన్నయ్య వాళ్ళతో తిరిగి వస్తారు, లేదా నేను అన్నయ్య తిరిగి వస్తాం. నాకు చాలా ఇష్టం. మీకు తెలుసా మనం ఆడవాళ్ళకు స్పెషల్, మగవాళ్ళంటే ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటారు. మనం ఇంట్లో ఉండి ఇంట్లో పని చేసి అప్పుడప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. సో అలాంటప్పుడు మీరు ఏదో కొనాల్సిన అవసరం లేదు, మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇలా అట్లా తిరిగి రండి, మైండ్ ఎంత రిలాక్స్ అవుతుందో. అండ్ మెయిన్గా పెళ్ళయి పిల్లలు పుట్టాక మనకి మన సిబ్లింగ్స్ తోటి ఇట్లా టైం స్పెండ్ చేసే టైం దొరకదు. వాళ్ళు మన ఇంటికి వచ్చినా చుట్టం ఒక ఇంట్లో పుట్టి పెరుగుతాం. కానీ మళ్ళీ నా ఇల్లు వేరు, మా అన్నయ్య ఇల్లు వేరైనట్టుగా మా అన్నయ్య ఇప్పుడు పూణేలో ఉంటుండు, నేను హైదరాబాద్లో ఉంటాను. సో మా ఇంటికి మా అన్న వస్తుండు అంటాం, అది మమ్మీ వాళ్ళ ఇంటి మన ఇల్లు, మా ఇల్లు అని ముచ్చి వస్తుంది. సో అట్లా ఆ టైం అనేది పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక చాలా తక్కువ మనకి మన సిబ్లింగ్స్ తోటి స్పెండ్ చేయడానికి దొరికేది. సో అలా కొంచెం టైం దొరికినా ఖచ్చితంగా స్పెండ్ చేయండి, లైఫ్ టైం మెమొరీ లాగా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ బెస్ట్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది. నేను ఓం వాళ్ళకు కూడా తినబెట్టాను కదా మొన్న. సో మేము కూడా తీసుకున్నాము, పిస్తా ఫ్లేవరు 50 రూపీస్కి ఒకటి, చాలా బాగుంటుంది. 30 రూపీస్కి ఒకటి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ద బెస్ట్ ఐస్ క్రీమ్ అని
అనొచ్చింది. ఋతువాడికి వద్దు దీనికి కాయ ఉంది మమ్మీ అన్నాడు. వాడికి ఎందుకు కట్టానంటే ఫుల్గా చలి పెడుతుంది అలా, అందుకే వాడికి చెవులో కట్టా అనమాట. రితుగాడు ఈడికి వచ్చిన అబ్బజలు చాలా బిగడాయించిండని. ఎందుకు అంటే డైపర్ వేసుకుంటే కానీ మోషన్ వెళ్ళట్లేదు. నాకు అదో పెద్ద బాధ అయిపోతుంది. ఇది చూడండి, నేను ఇదే ఐస్ క్రీమ్ తింటామో అన్నాడు. బాగా ఆడిండు కదా, కాళ్ళు వస్తాయి. సో ఇక్కడ మెడికల్లోనే ఐస్ క్రీమ్ షాప్ ఉంటే వాడికి ఐస్ క్రీమ్ తీసుకున్నాం. మెడికల్లో వాడికి నేను సిరప్ తీసుకున్నాను. మంచిగా నైట్ అన్న వాళ్ళ రూమ్లో పడుకున్నాం. నేను ఉన్నా కాబట్టి మా అన్న నేను ఋతుగాడు ఉన్నాడు. ఆ వేరే అన్నయ్య ఇంకో అన్నయ్య పక్క రూమ్లో పడుకున్నాడండి. సో చలో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం ఇంటికి. నిన్న ఈవినింగ్ వచ్చాం, 6 అట్లా వచ్చాం, లేదు 5 అట్లా వచ్చామంటే మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాం మనం ఇంటికి అన్నమాట. సో ఇట్లా బాగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఎంత హైదరాబాద్లో ఉన్నా గాలిపల్లి ఇల్లంతా కూడా వెళ్తా కానీ వీళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయలేను, ఎప్పుడన్నా వచ్చినప్పుడే. సో ఈ మధ్య దేవుని దయ వల్ల వెళ్ళడం కూడా కొంచెం ఫ్రీక్వెంట్గానే అవుతుంది నెక్స్ట్గా. సో మస్తు అనిపిస్తుంది, నాకు ఇష్టం. మళ్ళీ మనము ఇప్పుడు మీకు ఎట్లా మీరు పుట్టింటికి వెళ్తే లైక్ చిన్న ప్రజలు చూసిన ఫీలింగ్స్, ఆ ఇల్లు అక్కడ మనుషులు అందరూ ఉంటారో అట్లా నాకు మాంజ్రీలు. నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళను ఇల్లంతా కూడా పెరిగాను కానీ ఎక్కువ నాకు ఎవరితో పరిచయాలు లేవు. ఎందుకంటే చదివిన రోజులు అక్కడ ఉంది. నువ్వు హాలిడేస్ వస్తే పూణేకి వచ్చేద్దు అనమాట. సో మా అన్న వాళ్ళ ఫ్యామిలీలో తను మా పెద్ద అన్న, ఆ పక్కన ఉంది మా అమ్మ. మా అమ్మ మా అన్నయ్య వాళ్ళతో కూడా మాట్లాడుతుంది, మేమందరం మాట్లాడుకుంటాం అనమాట. బట్ డాడీ లేడు కాబట్టి మా అమ్మ స్టెప్ మదర్ కాబట్టి ఇంటికి ఎవరం వెళ్ళామన్నమాట. అది రానివ్వదు కూడా, దానికి అంత నచ్చదు కూడా. సో తన ఇష్టం తనది అన్నట్టుగా. సో ఇదంతా మా అన్న వాళ్ళ ఫ్యామిలీ. ఈడాలుడు మా ఆయన ఉంటే మా ఆయన బావ, తండ్రి లేడు. సో మా అన్న ఫ్యామిలీ చూపినాను కదా. సో ఇదే మా అన్న వాళ్ళ ఫ్యామిలీ. డౌట్ క్లియర్ కదా. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతున్న ఆ ఒక్కరికి చెప్తున్నాను. తర్వాత ఇక్కడ ఈడల్లుడు, అది కోడలు, ఇది చెల్లె మా అన్నకి. సో చూపించాలి అనుకున్నాను, మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనుకున్నాను, అందుకే చెప్పాను. బాయ్ బాయ్.